విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఓ నిరుపేదకు గుండె అమరింది. గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుంచి సేకరించిన హృదయాన్ని తిరుపతికి తరలించడానికి ఆయన తన సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి సకాలంలో ఆసుపత్రికి చేరేలా చూశారు. లోకేష్ చొరవను వైద్యులు, నేతలు అభినందిస్తున్నారు. గుంటూరుకు చెందిన గృహిణి చెరుకూరి సుష్మా తీవ్ర తలనొప్పితో బాధపడుతూ ఈ నెల 23న నగరంలోని ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. వైద్యులు జీవన్ దాన్ ట్రస్ట్ కు సమాచారం ఇవ్వడంతో వారు సుష్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవ దానానికి ఒప్పించారు. సుష్మ నుంచి సేకరించిన గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తుల్ని గుంటూరు, విజయవాడ, తిరుపతి, చెన్నైలోని ఆయా ఆసుపత్రులకు జీవన్ దాన్ ట్రస్ట్ కేటాయించింది. అవయవాల్ని తిరుపతి, చెన్నై ఆసుపత్రులకు ఆకాశ మార్గంలో చేర్చాలని వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్డు మార్గంలో ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. గురువారం రాత్రి 7:50 గుండెను ప్రత్యేక అంబులెన్స్ లో పోలీసు ఎస్కార్ట్ సాయంతో తరలించారు. గన్నవరం నుంచి మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. ఊపిరితిత్తుల్ని చెన్నై ఆసుపత్రికి తరలించడానికి మరో ప్రత్యేక అంబులెన్స్ లో గన్నవరం విమానాశ్రయం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.